జోదము, వ్యభిచారము, దొంగతనము అనేక రకాలుగా ప్రతి ఒక్కరు కూడా ప్రియులారా మరి వారి కుటుంబాన్ని చిన్నాభిన్నము చేసుకుంటున్నారు. ఏ గృహంలో చూసినా శాంతి లేదు, ఏ గృహంలో చూసినా సమాధానం లేదు ప్రియులారా. అందుకే ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగజేస్తానంటున్నాడు. ప్రియులారా, ఈ లోకంలో మీకు ఎక్కడికి వెళ్ళినా విశ్రాంతి దొరకదు, సమాధానము దొరకదు. ప్రియులారా గమనించండి, మనకు సంతోషంగా ఉండాలని ఒకవేళ సినిమాకి వెళ్ళామనుకోండి, 2-2.5 గంటలు అక్కడ సంతోషంగా ఉంటాం. మళ్ళా బయటకు వచ్చిన తర్వాత మనోవిచారం, కుటుంబంలో అనేకమైనటువంటి ప్రియులారా ఇబ్బందులు కలిగి ఉన్నవారు ఉన్నారు. అనేక మంది అయ్యో నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా ఎదుగుదల ఏంటి, నేను ఇలాగే మరి కుమిలిపోవాలని వేదన పడేవారు కూడా ఎంతో మంది ఉన్నారు. ప్రియులారా దయచేసి గమనించండి ప్రియులారా, యేసయ్య దగ్గరకు రండి, యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించండి. మీ అక్కరలు, మీ అవసరతలు అన్నీ కూడా తీర్చబడతాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే అంటున్నాడు ఆయన, ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా అంటున్నా. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం ప్రియులారా. ఆ ప్రయాసలన్నీ వ్యర్థం కాకుండా ఉండాలంటే యేసు ప్రభుని లోకంలో మనం జీవించినంత కాలంలో ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాలి, బాప్తిసం తీసుకోవాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, వాక్యం వినాలి. వాక్య ప్రకారంగా నీవు జీవించినట్లయితే నీ బిడ్డలు కూడా మంచి మార్గంలో నడుస్తారు, నీ యజమానుడు కూడా మంచి మార్గంలో నడుస్తాడు, నీ యజమానురాలు కూడా మంచి మార్గంలో నడుస్తుంది. ప్రియులారా మరి చిన్న బిడ్డలు చూడండి, ఒక సామెత ఉంది, మొక్క యొంగనిది మాన యొంగుతుందా అని సెలవినాడు. అనేక మంది యవన బిడ్డలు త్రాగుడికి లోనైపోయి ప్రియులారా తల్లిదండ్రులను విసర్జించి వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ప్రియులారా మరి యేసు ప్రభు చెబుతున్నాడు, చిన్నపిల్లలు నా దగ్గరకు రానియండి అని. ప్రియులారా నిజమే, ఎవరైతే యేసయ్య దగ్గరకు వస్తారో వారికి ఏమొస్తుందంటే సాత్వికము. ప్రియులారా మరి తగ్గింపు స్వభావం వారిలో ఉంటుంది. తల్లిదండ్రులను ప్రేమించే బిడ్డలుగా మీ బిడ్డలు ఎదుగుతారని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసయ్య దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వంగని ప్రతి మోకాళ్ళను వంగదీసే దేవుడు. ప్రియులారా మీ బిడ్డలు మంచిగా మారాలి, మంచి మార్గంలో నడవాలంటే యేసయ్య ఒక్కటే మార్గమేమని మీ అందరికీ ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మాటలు విన్న మీ అందరూ కూడా ప్రభువుని అంగీకరించండి, సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకుని మీరు యేసు ప్రభువుని అంగీకరించినట్లయితే ఆయన ఏర్పాటు చేసిన పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారని మీ అందరికీ మనవి చేస్తూ మరి ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరి కోసం చిన్న ప్రార్థన. పరిశుద్ధ